మునిగేవాడికి ఆసక్తి ఉంటే ముంచేవాడికి నిబద్ధత ఎందుకు? ముంచేస్తే అయిపోతుంది కదా. రాజకీయాల్లో ముంచడం సర్వసాధారణంగా జరిగే ఒక పెద్ద కార్యక్రమం. రాజకీయ అవసరాల కోసం, రాజకీయ ఎత్తుగడ్డల కోసం ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఎలా అయినా ముంచే కార్యక్రమం కేవలం రాజకీయాల్లో చాలా భిన్నంగా, చాలా ఎక్కువగా కూడా మనం చూస్తుంటాం. మిత్రులు శత్రువులు అవుతారు, శత్రువులు మిత్రులు అవుతారు. కానీ ఏ క్షణమైనా ఏమైనా జరుగుతుంది అన్నది రాజకీయ పరిణామాల్లో మాత్రమే చోటు చేసుకునే కీలక అంశం. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ అన్నది చాలామంది ఈపాటికే అంటున్నారు. 2024లో అసలు చంద్రబాబుకి కానీ పవన్ కళ్యాణ్ కానీ ప్రజల చూపే కూడా లేదు. ఎప్పుడైతే చంద్రబాబు అరెస్ట్ అయ్యారో ఆ తర్వాత కూటమిగా జతగట్టి పవన్ కళ్యాణ్, చంద్రబాబు అలాగే బీజేపీని ఒప్పించి ముగ్గురు చేతులు కలిపి జతగట్టి ఒక్కటై జగన్ను ఓడించారే తప్ప సింగిల్గా జగన్ను ఓడించే స్టామినా ఈపాటికి ఇప్పటికీ కూడా ఏ పార్టీకి లేదు అన్నది వాస్తవానికి చాలా దగ్గరగా ఉన్న అంశం. ఇటీవల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చిన సంగతి మనకు తెలిసిందే. చంద్రబాబు లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చినా రాజకీయంగా మాత్రం నేను మైలేజ్ తెచ్చుకున్నాను అని అనుకోవడంలో పవన్ కళ్యాణ్ పాస్ అయ్యాడా? ఖచ్చితంగా పవన్ ఇక్కడ అడ్డంగా ఫెయిల్ అయ్యాడు. తెరపైకి వివాదాన్ని తెచ్చడం, సృష్టించడం, ప్రజలకు విడిచిపెట్టడంలో చంద్రబాబు సక్సెస్ అయినప్పటికీ దాన్ని పట్టుకొని ఏదో గొప్పగా వెళ్తున్నానని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ మాత్రం మతపరంగా, రాజకీయ పరంగా సున్నితమైన ఈ అంశాన్ని టచ్ చేసి సనాతన ధర్మం అంటూ గొప్ప మాటలు చెప్పి ప్రజల ముందు ఫూల్ అయిపోయాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎలా, ఎప్పుడు, ఎక్కడ వాడాలో అక్కడ వాడడంలో చంద్రబాబు ఎప్పుడు సక్సెస్ అవుతూనే ఉన్నాడు. ఇప్పుడు చంద్రబాబే కాదు, చంద్రబాబు తరహాలోనే బీజేపీ సర్కార్ కూడా పవన్ను అంతే దారుణంగా వాడుకుంటున్నారు. ఎందుకయ్యా అంటే ఇటీవల తమిళనాడును పవన్ కళ్యాణ్ లాగి తమిళనాడుకు సంబంధించిన రాజకీయాల్లో వేలు పెట్టడం వెనుక పెద్ద ప్లానే ఉందట. తిరుమల తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో నెయ్యి కల్తీ చుట్టూ జరుగుతున్న రాజకీయాల వేళ ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి వారాహి సభ పెట్టి సనాతన ధర్మం వైపు లాగాడు. దానికి గతంలో అదే సనాతన ధర్మం వైరస్ అన్న తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధికి లింక్ చేస్తూ విమర్శలకు దిగాడు. అంతటితో ఆగాడా? లేనే లేదు. జాతీయ స్థాయిలో సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలి అంటూ కేంద్రాన్ని పవన్ కోరాడు. చివరికి తిరుపతిలో వారాహి డిక్లరేషన్ ప్రకటించి లడ్డూను పూర్తి స్థాయిలో లడ్డూ వివాదాన్ని తన వైపుకు తిప్పుకున్నాను అని పవన్ అనుకున్నాడేమో కానీ ఇక్కడ సనాతన ధర్మం అంటూ చేసిన గొప్ప గొప్ప వ్యాఖ్యలు హిందూ ధర్మంలో హిందువులుగా ఉన్న వాళ్ళలో చాలా పవన్ చేసిన డ్యామేజ్ విపరీతంగానే ఉంది. తమిళనాడులో నిన్నటి మొన్నటి వరకు మంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన పెద్దగా ఏమీ రివర్స్ అనలేదు. జూనియర్ స్టాలిన్ మాత్రం ఈ విషయంలో సంయమనం పాటించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ప్రశ్నించిన లెట్స్ వెయిట్ అండ్ సీ అంటూ తప్పించుకున్నాడు. అంటే పవన్ కళ్యాణ్ను ఎవరెవరు ఎక్కడెక్కడ వాడుకుంటారన్నదే సర్వం ఇప్పుడు వినబడుతున్నమాట. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్కు బీజేపీ షాక్ ఎక్కడిచ్చింది? తొలి వికెట్గా పవన్ కళ్యాణ్ ఎందుకు నిలుస్తున్నాడంటే రాజకీయంగా అందరూ ఇప్పుడు పవన్ వైపే గురిపెట్టి చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతున్నారు. హిందూ ధర్మం అన్న, సనాతన ధర్మం ఇలాంటి సబ్జెక్టులను పవన్ కళ్యాణ్ వెంటబెట్టి పవన్ను లేపే ప్రయత్నం చేస్తున్నారు. పైగా పవన్కు అటు ఇటు ఏమైనా పవన్ రెచ్చిపోయి ఏదైనా వ్యాఖ్యలు చేస్తే జరగాల్సిన నష్టం బీజేపీకి కాదు, చంద్రబాబుకు కాదు, జనసేనకు డ్యామేజ్ జరుగుతుంది, పవన్ కళ్యాణ్కే డ్యామేజ్ జరుగుతుంది. ఆ తర్వాత సైలెంట్గా చలి కార్చుకుంటూ వీళ్ళు కూర్చుంటున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం ఆవేశపూరితంగా అడ్డంగా మాట్లాడుతున్నాడు. లడ్డూ వివాదంపై మాట్లాడిన పవన్ కళ్యాణ్ ముందు వెనకాల చూసుకోకుండా ఏకంగా లడ్డూ కల్తీ జరిగింది అనడంతో కాకుండా ఏకంగా 1,00,000 లడ్డూలు అయోధ్యకు పంపించారు ఇక్కడి నుంచే జగన్ హయాంలో అంటూ చాలా దారుణంగా ఆయన మాట్లాడడం జరిగింది. సుప్రీంకోర్టు మొట్టికాయల్లో పవన్ కళ్యాణ్ కూడా ఈ వాటా ఉంది. ఇక్కడ చూడబోతే పవన్ కళ్యాణ్ మొదటి వికెట్గా అందరూ భావిస్తున్నారు. కూటమిగా ఏర్పడి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోదీ ముగ్గురు జతగట్టి జగన్ను ఓడించగలిగారు. కానీ పవన్ వీటిని నిలదొక్కుని బయటకు వచ్చి తన సొంతంగా మైలేజ్ని సంపాదించుకునే కార్యక్రమం చేయలేకపోతున్నారు. ఎంతసేపు చంద్రబాబు చెప్పిందో, దేశ ప్రధాని మోదీ చెప్పిందో ఆచరించే కార్యక్రమంలో భాగంగానే తాను ఇరుక్కుపోతున్నారే తప్ప తన పార్టీని తాను నిర్మించుకునే కార్యక్రమం పవన్ ఈ పొద్దు చేయడం లేదు. రేపు పొద్దున చేస్తాడా అన్న నమ్మకం లేదు. ఇప్పటికే జనసేన కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో నలిగిపోతున్నారు. పేరుకే అధికారంలో ఉన్నారు కానీ ఏ ఒక్క కార్యక్రమం చేసే పద్ధతి వాళ్ళకు తెలియడం లేదు. పైగా చంద్రబాబుకు సంబంధించిన ఎమ్మెల్యేలు టీడీపీ వాళ్ళే చెలాయిస్తున్నారు రాజకీయం.
ఎవడేంటి మాకేంటి అడ్డన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తుంటే కేవలం అన్ని మద్దతులు తెలుపుతూ వెనకాల నిలబడమే బీజేపీకి సంబంధించి జనసేనకు సంబంధించిన వ్యక్తులు చేస్తున్నారు. ఇక్కడ బీజేపీకి పైన ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేదు. చంద్రబాబు రాష్ట్రంలో రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి రాష్ట్ర రాజకీయాలు తన వైపు ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు. అటు ఇటు కాకుండా పోయేది మాత్రం చివరకు పవనే. అల్టిమేట్గా పవన్ను ఎప్పుడు ఎక్కడ దెబ్బ కొడతారు అన్నదే చాలామంది ఎదురు చూస్తున్న పాయింట్. పవన్ను ఆయుధంగా చేసుకొని బీజేపీ ఒకవైపున దాడికి మొదలెడితే మరోవైపున చంద్రబాబు లడ్డు వివాదంలో పవన్ను పైకి లేపి పవన్ను ఫూల్ చేస్తున్నాడు. గతంలో లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులో ఎలాగైనా బోనీ కట్టాలని తీవ్రంగా ప్రయత్నించిన బీజేపీ సర్కార్ ఆనాడు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఎంతో బిజీగా ఉన్న నారా లోకేష్ను అక్కడికి పార్టీకి పంపి రాష్ట్ర అధ్యక్షుడు అన్నమయ్యల్ని కోయంబత్తూరులో గెలిపించేందుకు రంగంలోకి దింపారు నారా లోకేష్ను. ఇక నారా లోకేష్ తీవ్రంగా ప్రచారం చేసినా ఆయన గెలవలేదు. ఇప్పుడు లోకేష్ కంటే పవన్ను రంగంలోకి దించడం, తమిళనాడులో వచ్చే జమిలీ ఎన్నికల కల్లా ఉనికి చాటుకోవాలని బీజేపీ పెద్ద స్కెచ్ గీసింది. కానీ ఏ స్కెచ్లో పాలు పంచుకోవాలో ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలియని పవన్ కళ్యాణ్ అక్కడా పోయి అక్కడా వేలు పెట్టుకుంటున్నాడు. ఏదేమైనప్పటికీ రాజకీయాల్లో రాణించగలగతాడా రాణించలేడా అన్నది కూడా సస్పెన్స్. పవన్ కళ్యాణ్ ఇలాగే తప్పు మీద తప్పు చేసుకుంటూ ముందుకెళ్తే నష్టం చాలా తీవ్రంగానే ఉంటుంది అనడంలో సందేహమే లేదు. నమ్ముకున్న వాళ్ళే వెనకడుగు వేసే పరిస్థితి కూడా రాబోయే రోజుల్లో వస్తుంది. ఈ వీడియో మస్తు లైక్ కొట్టి షేర్ చేయండి.